తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నిన్నటి నుంచి రాజకీయం కొంత వేడెక్కిన విధంగా కనపడతా ఉంది. ఇద్దరు అగ్రనేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో కొనసాగుతుంటే, బీఆర్ఎస్ నుంచి టీపీసీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. సో ఇద్దరు కూడా ఆయా పార్టీల విధి విధానాలు, ఒకవేళ అభ్యర్థి గెలిస్తే ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్ ప్రజలకి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి అనేది ఎవరి స్టైల్లో వాళ్ళు స్పీచ్లు ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పటికే బీజేపీ వాళ్ళు ప్రచారంలో కిషన్ రెడ్డి గారు పాల్గొంటా ఉన్నారు, అలాగే రామచంద్రరావు గారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. సో ప్రధానంగా నిన్నటి నుంచి కొంత ఈ హీట్ వాతావరణం కనపడతా ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మరి ఓటర్ మార్చే దిశగా ఈ స్పీచ్లు ఉండబోతున్నాయా? ఈ ర్యాలీల వల్ల ఓటర్కి ఏమన్నా ప్రభావితం పడుతుందా? కాంగ్రెస్ వైపు ఉన్న ఓటర్ బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకున్న ఓటర్గా కాంగ్రెస్ వైపు మళ్ళీ ఛాన్స్ ఉంటుందా? ఎవరికి ఇప్పుడు ప్రజలు పట్టం కట్టే పరిస్థితి ఉంటుంది అనేది ఈ 2-3 రోజుల్లో ఇంకా కొంత ప్రచారం ఉంది కాబట్టి, దాదాపు 10 రోజుల ప్రచారం కాబట్టి ఇదంతా కూడా. సో చూడాలి, రాను ప్రచారాలు మరింత తారాస్థాయికి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. ఖచ్చితంగా ఓటరే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నాయి. సో వార్తల్లోకి వెళ్తే, అభివృద్ధిని గెలిపించాలి, కంటోన్మెంట్లో 4000 కోట్లతో పనులు చేపట్టాం, జూబ్లీహిల్స్లో గెలిపిస్తే అదే తరహాలో అభివృద్ధి చేస్తాం, పీజేఆర్ మరణిస్తే ఆ కుటుంబంపై పోటీ పెట్టారు, సంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీయే, వారి మోసంలో ఇల్లిల్లు తిరుగుతున్న సొంత చెల్లెళ్ళు, కార్పొరేట్ బాంబింగ్ చేయడానికి బీజేపీ జాగిరా, అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాది, అజర్ ఓడిన మాట ప్రకారం మంత్రిని చేశా, జూబ్లీహిల్స్లో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి జూబ్లీహిల్స్కి ఎటువంటి సంబంధం లేదని చెప్తూనే ఈరోజు దాన్నే ఒక అస్త్రంగా వాడుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. నిన్న అజారుద్దీన్కి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో చాలామంది ఏం చెప్పారంటే, అటు ప్రతిపక్షాలు కావచ్చు, చాలామంది పార్టీలు నాయకులు కూడా చెప్పేది ఏంటంటే, అజారుద్దీన్కి కేవలం ఎన్నికల ఓట్ల కోసమే మంత్రి పదవి ఇస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు, అసలు దానికి దీనికి సంబంధం లేదు, అసలు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంకి జూబ్లీహిల్స్కి ఎందుకు లింక్ చేస్తున్నారని మాట్లాడిన వాళ్ళు. మరి నిన్న ప్రచారంలో సాక్షాత్ ముఖ్యమంత్రి అజార్కు ఓడినా కానీ మంత్రి పదవిని చేపట్టానని చెప్పి అదే లైన్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాన్నే ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎన్నికల్లో చూడాల్సింది సెంటిమెంట్ను కాదని, అభివృద్ధిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. మాగంటి గోపినాథ్ కుటుంబంపై తనకు సానుభూతి ఉందని, అయితే 3 సార్లు గెలిస్తే జరగని అభివృద్ధి 4వసారి గెలిస్తే జరుగుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. వెంగళరావు నగర్, సోమాజిగూడ, జోహర్ నగర్ కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళు సెంటిమెంట్ను చూపించి గెలిపించాలంటున్నారని, కానీ 2007లో పీజేఆర్ మరణించినప్పుడు ఆయన కుటుంబంలోని వ్యక్తిని ఏకగ్రీవం చేద్దామంటే జాన్తానయ్ అంటూ అభ్యర్థిని నిలబెట్టా లేదా అనే ప్రశ్నించారు. నాడు చంద్రబాబు నాయుడు బీజేపీ కూడా పీజేఆర్పై ఉన్న గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని పక్కన పెట్టారని, పీజేఆర్ కుటుంబానికి అండగా నిలిచి మరణించిన కుటుంబంలో ఏకగ్రీవానికి ప్రయత్నించారని తెలిపారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఈ మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని నిలదీశారు. పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన బీఆర్ఎస్
నేడు సానుభూతి ఓట్లను అడుగుతోందని మండిపడ్డారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మూడు మూడు సా మూడు మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే అప్పుడు అభివృద్ధి ఏం చేశాడు, సో ఇప్పుడు నాలుగోసారి గెలిస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. 20 నెలల్లో దాదాపు 2 సంవత్సరాల్లో మన అభివృద్ధి ఎలా ఉంటుంది, మన పథకాలు స్కీములు ఎట్లుంటాయి, మనం ప్రామిస్ ఇస్తే దాన్ని ఎంత బాగా అమలు చేస్తామనేది ప్రజలు బాగా గమనించారు, చాలా బాగా గమనించారు కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదని చెప్పడానికి ఈ రోజు నిన్ను గెలిపించలే. పోనీ నువ్వు గెలిచిన తర్వాత మొదటి 3 నెలల్లో 6 నెలల్లో ఉంటుంది అది, గత ప్రభుత్వం ఈ తప్పిదాలు జరిగాయి సో ఇక నుంచి ఇవి ఉండవు అనేది. 2 సంవత్సరాల తర్వాత కూడా అదే తరహాలో గత ప్రభుత్వం ఏం చేయలేదు అనే నానుడే కంటిన్యూ చేసి దాన్నే ప్రచారాస్త్రంగా మనం వాడుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడించారు, అక్కడ కావాల్సిన పథకాలు కావచ్చు, జరిగిన అభివృద్ధి ఏమి లేదు అనే కొత్త పార్టీ వస్తే మాకేదో కొత్తగా అభివృద్ధి తీసుకొస్తారు, ఒకసారి ఈ పార్టీకి ఛాన్స్ ఇద్దామని కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు ఇలాంటి హామీలే మనం ఇచ్చాం. అప్పుడు కూడా నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా, అమ్మలక్కలకి 2500 వేస్తాం, ఈ రకమైన హామీలే మనం ఇచ్చింది. కొత్త పథకాలు, ఉచిత పథకాలు. అసలు బీఆర్ఎస్ ఏనాడు ప్రజల పక్షాన ఆలోచించలేదు. నేను వస్తేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది, మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా, ఈ రకమైన హామీలు గతంలో ఇచ్చాం. మరి ఆ హామీల సంగతి ఏమైంది అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరు రోడ్ షోలు పెట్టాల్సిన పని లేదు, మీరు ఎక్కడో అందనంత ఎత్తులో ఉండి మాట్లాడడం కాదు, ప్రజల్లోకి వచ్చి అసలు ప్రజలు ఏం చెప్తున్నారో మీరు వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఏం చేసాం, ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటే ప్రజలు వింటారా, ఇప్పుడు మన మాటలు ప్రజలు లెక్క చేస్తున్నారని ప్రజలు నవ్వుతున్నారు. ఫస్ట్ ఈ మాటలకి ప్రజలు నవ్వుతున్నారు. ఆనాటి సీఎం, మున్సిపల్ శాఖ మంత్రి మీ బస్తీలకు వచ్చారా, మీ సమస్యలను పరిష్కరించారా, 10 ఏళ్లలో ఏనాడైనా సినీ కార్మికులను కలిశారా, పలకరించారా, కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దవాఖానాల్లో మందులు వేయాలనే ఆలోచన చేశారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మేమే అడుగుతున్నాం. సరే, గత ప్రభుత్వంలో ఏం జరిగిందనేది అందరం చూసాం, కానీ మీ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఎప్పుడైనా గల్లీలోకి వచ్చిందా? సరే, ముఖ్యమంత్రి పక్కన పెట్టు, ఏదైనా మంత్రి సడన్ ఇన్స్పెక్షన్ ఎక్కడైనా చేసిండా? ఏ దవాఖానాలోనైనా సడన్ ఇన్స్పెక్షన్ మీ మంత్రులు చేసిర్రా? సరే, గత ప్రభుత్వం చేసింది, అది అందరూ చూసిర్రు. గత ప్రభుత్వం చేసిందా లేదనేది అందరికీ తెలుసు ప్రజలకి. తర్వాతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. ఇప్పుడు ఇది ప్రధాన ఎన్నికలు కాదు, ఇది ఉప ఎన్నిక. మీరు మాట్లాడాల్సింది ఏంటి, మాట్లాడుతుంది ఏంటి? మరి 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గల్లీలో తిరిగిండా ఏనాడైనా? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాం, మరి గత ముఖ్యమంత్రి తిరగలేదు, ఓకే, మరి మీరు తిరిగారా, గల్లీలోకి వచ్చిర్రా ఏనాడైనా? ప్రజా సమస్యలు తెలుసుకున్నారా ముఖ్యమంత్రి? ఇప్పుడు సినిమా వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు వస్తూ ఉంది మీకు? ఇప్పుడు సినిమా కార్మికుల మీద ఇప్పుడు ఎందుకు మీకు అంత ప్రేమ? 2 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా సినిమా సమస్యల మీద ఒక్కసారి కూడా మాట్లాడిన వ్యక్తి ఈరోజు కొత్తగా సినిమా కార్మికులు, సినిమా వాళ్ళు ఎందుకు గుర్తొస్తా ఉన్నారు మనకి? ఈ నియోజకవర్గంలో సినిమా వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ నియోజకవర్గంలో సినిమా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడకపోతే వాళ్ళ ఓట్లు ఎక్కడ చీలిపోతాయన్న ఆలోచనతో మనం ఈరోజు కొత్తగా సినిమా వాళ్ళ పేర్లు ఎత్తుకుంటా ఉన్నాం. మరి అదే సినిమా వాళ్ళని అరెస్టులు చేయించాం, ఇబ్బందులు పెట్టాం, జైళ్ళకి పంపించాం. ఇప్పుడు గత సీఎం రాలేదు, మరి మీరు వచ్చి మరి మీరేం చేసిర్రు? దవాఖానాలు పట్టించుకున్నారా? హెల్త్ సెంటర్లు పట్టించుకున్నారా? మందులు లేవు, కనీసం ఓపీ తీసుకునే పరిస్థితి కూడా లేని ఇబ్బందుల్లో ఉన్నారు పేదలు. గవర్నమెంట్
హాస్పిటల్స్కి వెళ్తుంటే. మరి వీటిని రెక్టిఫై చేశారా? నిమ్స్కి వెళ్తే బెడ్లు లేవు, బెడ్లు కొరత. మరి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఓట్లు కావాలి కాబట్టి మనం మాట్లాడతాం. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సానుభూతి కన్నీళ్లు ముసుగులో గెలవాలని అనుకుంటే అక్కడి ప్రజలు అభివృద్ధి కావాలంటూ శ్రీ గణేష్ను గెలిపించారని తెలిపారు. కంటోన్మెంట్లో ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ ఇబ్బందిగా మారిన ఎలివేటెడ్ కారిడార్లను, రోడ్డు, డ్రైనేజీ, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తున్నామని, 4,000 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతం నుంచి ఓట్లు వేయించుకొని సికింద్రాబాద్ నుంచి 2 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి మెట్రో రైలుకు మూసీ నది అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉప ఎన్నిక రాగానే జూబ్లీహిల్స్లో కార్పొరేట్ బాంబింగ్ చేస్తారట. సిగ్గుండాలి. పాకిస్తాన్ మీద బాంబులు వేయరు కానీ జూబ్లీహిల్స్లో కార్పొరేట్ బాంబింగ్ చేయడానికి సిద్ధమైన బీజేపీ వాళ్ళ బాబు జాగిరా. ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటారో బీజేపీ వాళ్ళు బిచ్చమడిగేందుకు వస్తారా అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నగరాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్కు పేరు వస్తుందని, తమకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికల్ బంధం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చిపోయి బీజేపీని గెలిపించిందని వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి నయా పైసా తీసుకొచ్చారా అని నిలదీశారు. పేదోళ్లు అండగా నిలబడితే 2 సార్లు కేసీఆర్ సీఎం అయ్యారని, మోదీ 3 సార్లు ప్రధాని అయ్యారని సీఎం రేవంత్ అన్నారు. కానీ ఏనాడు పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారా అని ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఆటో వాళ్లను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సు ఉచితం బంద్ చేయాలంటూ ఆటోల్లో తిరుగుతూ ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్కు ఓటేస్తే పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం రద్దవుతాయని, పేదోళ్లకు 200 విద్యుత్ బంద్ అవుతుందని, 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దవుతాయని తెలిపారు. కన్నీళ్లతో మోసగించే ప్రయత్నం చేస్తున్నారని, సెంటిమెంట్ ముసుగులో అభివృద్ధిని ఆపుకోవద్దని సూచించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ గెలిపిస్తే మంత్రిని చేస్తామని, ఆయన ఓడిపోయిన ఆనాటి మాట ప్రకారం ఆయనను మంత్రిని చేసి ప్రచారానికి వచ్చానని గుర్తు చేశారు. మీరు ఒక్క ఓటు వేస్తే నవీన్ ఎమ్మెల్యే అవుతారు. అజారుద్దీన్ మంత్రిగా మీ సమస్యలను పరిష్కరిస్తారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే బీజేపీకి కడుపు నొప్పి ఎందుకు? బీఆర్ఎస్కు దుఃఖం ఎందుకు? ఓ మైనార్టీ మంత్రిగా భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ వహించిన అజారుద్దీన్ మంత్రివర్గంలో ఉండొద్దా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. తమ మంత్రులు ఇక్కడికి సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే అభివృద్ధి పనులు ప్రారంభించామని, బీఆర్ఎస్ గెలిస్తే ఆ పనులు నిలిచిపోతాయని అన్నారట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ముఖ్యమంత్రి చాలా విషయాలు, అంటే బేసిక్ ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మనం హామీలు ఇవ్వాలి తప్పితే భయభ్రాంతులను గురి చేయొద్దు జనాన్ని అనే విషయాన్ని తెలియనట్టున్నాము ఆయనకి. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? పేదోళ్లకు ఒకవేళ బీఆర్ఎస్ కనుక మీరు ఓటేస్తే మీకు వచ్చే సన్నబియ్యం ఆగిపోతుంది, 200 ఉచిత విద్యుత్ బంద్ అవుతుంది, 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు కట్ అవుతాయి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రద్దవుతుంది. అసలు జూబ్లీహిల్స్లో గెలిస్తే తెలంగాణలో ఉన్న ఉచిత బస్సు ఎందుకు రద్దు అవుతుంది? నా పాయింట్ ఇది. జూబ్లీహిల్స్లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉచిత బస్సు ఎందుకు రద్దు అవుతుంది? ఒకవేళ బీఆర్ఎస్ కనుక జూబ్లీహిల్స్లో గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవడే, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఉంటాడు. మర్చిపోయినట్టున్నారు మీరు ముఖ్యమంత్రి సార్, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జూబ్లీహిల్స్లో గెలవడం వల్ల మీ సీటుకి ఏం గండం ఉండదు, మీరు ముఖ్యమంత్రిగానే ఉంటారు రాష్ట్రంలో. ఓన్లీ జూబ్లీహిల్స్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను మాట్లాడే విషయం.
మరి 200 యూనిట్లు ఎందుకు కట్ అవుతుంది? 25,000 రేషన్ కార్డులు ఇచ్చినవి ఎందుకు బంద్ అవుతాయి? ఉచిత బస్సు ఎందుకు బంద్ అవుతుంది? సన్న బియ్యం ఎందుకు బంద్ అవుతుంది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? అసలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ బంద్ అవుతాయి? అంటే మీరు ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారా? ఓట్లు వేయకపోతే ఇవన్నీ నేను ఇవ్వను జూబ్లీహిల్స్ కానీ మీరు బెదిరిస్తున్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు? మీరు మాట్లాడాల్సిన విషయం అనేది అసలు మీరు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చుకోండి, లేకపోతే ఇంకేదైనా ఇచ్చుకోండి. ఈరోజు నవీన్ యాదవ్ పట్టుకెళ్ళి ఇంకేదైనా పదవి ఇచ్చుకోండి. కానీ ప్రజల మధ్యకి వచ్చినప్పుడు మనం ఏం హామీలు ఇవ్వబోతున్నాం? జూబ్లీహిల్స్కి 2 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. ఇక్కడ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, పూర్తి చేసుకుంది 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు మనం జూబ్లీహిల్స్కి ఏం చేశాం? మన పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏం అభివృద్ధి జరిగింది? అక్కడ మనం ఏమేమి నిధులు కేటాయించాం, ఎక్కడెక్కడ రోడ్లు వేసాం, ఇవి మనం చెప్పాల్సింది. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఇవన్నీ కట్ అయితే అంటే అసలు మీ పార్టీయే కదా అధికారంలో ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ఎవరికీ నొప్పి లేదు. కానీ విషయం ఏంటంటే ఈ టైంలో అంత హుటాహిటిన అజారుద్దీన్కి మంత్రి పదవి అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు దీని నుంచి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కోటేసేస్తారా? కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుందా? అసలు మీకు స్క్రిప్ట్ ఇచ్చేటోడు ఎవడు? నాకు అర్థం కాదు. ఏం స్క్రిప్ట్ ఇస్తా ఉన్నారు? ఒకవేళ వాళ్ళు తప్పు ఇస్తారా, మీరు తప్పు చదువుతున్నారు దాన్ని? స్క్రిప్ట్ అయినా చక్కగా రాసుకోండి. ప్రజలు అసలే కోపంగా ఉన్నారు. ఇట్లాంటి మాటలు ఇస్తే కనీసం డిపాజిట్ కూడా రాదు. నేనేమనుకున్నా, రేవంత్ రెడ్డి వస్తే ఏమైనా సినారియో చేంజ్ అవుతుందేమో అన్న ఆలోచన అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే పరిస్థితి ఉంది ఈరోజు జూబ్లీహిల్స్లో. పొరపాటును కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అనుకున్నటువంటి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత అరే వీడికి ఓటు వేయకపోతే చంపేస్తాడేమో అన్న ఫీలింగ్లో ఉన్నాడు వాళ్ళు. రేవంత్ రెడ్డి ఇంకా దాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఓటేసేటోని కూడా వెయ్యినిచ్చే పరిస్థితుల్లో లేడు ఈరోజు రేవంత్ రెడ్డి. ఇది మైనస్ అవుతుంది. మీరు కనీసం స్క్రిప్ట్ అయినా చక్కగా రాసుకురండి. వచ్చి ఏది పడితే అది వాగితే ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రజలు లేదా పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా మన మీద కోపంతో ఉన్నారు. ఏ పథకం అమలు కాలే, పింఛన్ల గురించి మాట్లాడలే, మహిళల 2,500 గురించి మాట్లాడలే, స్కూటీలు ఇస్తానన్నారు దాని గురించి మాట్లాడలే, ఒక ఉచిత బస్సు గురించి ముఖ్యమంత్రి నుంచి కింద వార్డు మెంబర్ వరకు మాట్లాడతాడు. ఉచిత బస్సు గురించి మాత్రమే. 2014 నుంచి 19 వరకు ఒక ఆడబిడ్డకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని, ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారు చేసిన మోసానికి సొంత చెల్లెలు ఇల్లు తిరుగుతుందని, ఇంటి ఆడబిడ్డ కంటతడి పెడుతున్న కనీసం కనికరం లేదని విమర్శించారంట. వేల కోట్ల ప్రజా సొమ్మును పంది కొక్కులా దోచుకొని ఆడబిడ్డను జైలుకు పంపారని, బయటకు వచ్చాక ఆమెను ఆదుకునే పరిస్థితి కూడా లేదని ధ్వజమెత్తారు. తనను బయటకు గెంటేశారని సొంత ఆడబిడ్డే అంటుందన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయి డ్రగ్స్ నిషేధం, కానీ ఫామ్ హౌస్ల్లో గంజాయి డ్రగ్స్తో దొరికితే వాళ్ళపై కేసులు పెట్టొద్దంటున్నారు. గంజాయి డ్రగ్స్తో దొరికిన వాళ్ళు రౌడీలా? పేదల కోసం నిలబడ్డ నవీన్ యాదవ్ రౌడీనా? ఈ పోటీ జూబ్లీహిల్స్కు పరిమితం కాదు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకొని జూబ్లీహిల్స్లో ముసుగేసుకొని వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఉంటారా? అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇప్పుడు డ్రగ్స్ విషయాల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే డ్రగ్స్ విషయాల్లో గత ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా చేసిందో ఈ ప్రభుత్వం ఏమీ తక్కువ తినలే. వీళ్ళు ఒక పక్క 10 గ్రాములు పట్టుకుంటే 1000 గ్రాములు వదులుతున్నారు వీళ్ళు. ఇది చాలా తెలివిగా, అరే డ్రగ్స్ మీద మనం ఉక్కుపాదం మోపుతున్నాం, అరే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది, ఎక్కడ డ్రగ్స్ దొరికినా పట్టుకుంటున్నారని ఒక అపోహ క్రియేట్ చేస్తూ ఉన్నారు ప్రజలకి.
వాస్తవానికి ఏంటంటే వీళ్ళు 10 గ్రాములు పట్టుకుంటే 1000 గ్రాములు వదులుతున్నారు బయటికి. కేవలం ఏంటంటే ప్రభుత్వం మీదకి రావద్దని ఒక బూటక నాటకం. ఏ రాజకీయమైనా ఇద్దే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, ఏ రాజకీయమైనా కానీ ఇంతే ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహం పెడతారంట. ఎన్టీఆర్ అభిమానుల కోసం ఎన్టీఆర్ విగ్రహం పెడతారు. ఎక్కడ? అమీర్పేటలో. ఇప్పుడు అర్జెంటుగా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటకి కావాల్సిందే. ముఖ్యమంత్రి గారి ప్రకారం అర్జెంటుగా జూబ్లీహిల్స్ బస్తీలు వద్దు, బస్తీల్లో నీళ్లు నిలిచిపోయి నరక ఏతన పడుతున్నారు వర్షాకాలం. ఇవద్దు మనకి. బండ్లు కొట్టుకెళ్ళిపోయి, కార్లు కొట్టుకెళ్ళిపోయి, మనుషులు కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవద్దు మనకి. జూబ్లీహిల్స్లో కరెంటు పోల్ సరిగ్గా ఉండవు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, మురికి వాడలు ఉన్నాయి జూబ్లీహిల్స్లో. ఇప్పటికీ సరైన ఇల్లు లేక పేదవాళ్ళు ఏదైనా ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వద్దు మనకి. ఇప్పుడు అర్జెంటుగా అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టేస్తే జూబ్లీహిల్స్కి మంచి జరిగేస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ని మనం వ్యతిరేకించట్లే, కానీ నేనేమంటున్నా, అవసరమైనవి చేయాలి. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయిపోయాక నిజంగా అంత అభిమానం ఉంటే ఎన్టీఆర్ మీద, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అవసరం లేదు. ఎన్నికల తర్వాత పెట్టుకోవచ్చు, ఎన్నికల ముందు పెట్టుండొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, కరెక్ట్గా ఎన్నికల ప్రచారంలోనే జూబ్లీహిల్స్లో ఎక్కువ సెటిలర్ ఓట్స్ ఉంటాయి, చౌదరి కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. మరి వీటిని ఆకర్షించడానికి ఇట్లాంటి హామీలు ఇవ్వద్దు. మనకు నిజంగా అభిమానం ఉండి పెట్టాలనుకుంటే, ఎవరి విగ్రహం పెట్టాలనుకుంటే మనకు నిజంగా అభిమానం ఉంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రచారంలో నేను పెడతా అవసరం లేదు. అది మనం చేయగలిగేది ఏంటి? ఏం చేస్తాం? ఏం అభివృద్ధి జరుగుతుంది? అసలు ఇప్పటి వరకు మనం 2 సంవత్సరాల నుంచి ఎంత బడ్జెట్ ఇచ్చాం? అసలు ఎంత ఖర్చు అయింది? ఏమేమి అమలు చేశాం మనం కాంగ్రెస్ పార్టీ హయాంలో? దళిత్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి ఇక్కడ 36 కోట్లతో ఒక బిల్డింగ్ బీఆర్ఎస్ హయాంలో పెట్టారు. అది దళితులకి ప్రధానంగా, దళితులకి విద్యాభ్యాసం చేయాలని, వాళ్ళకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో పెట్టడం జరిగింది. నేను ఇది బీఆర్ఎస్కి సపోర్ట్గా మాట్లాడడానికి కూడా కాదు. కాకపోతే నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా అంటే నాకే అనిపించింది, అంటే దళితులకి వాళ్ళు ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చి, ప్రచారంలోకి తీసుకొచ్చి దళితులకి చాలా మెరుగైన ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. అక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఆడిటోరియంస్ కానీ, సెమినార్ హాల్స్ కానీ, సిస్టమ్స్ కానీ, టోటల్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అందించే ప్రాసెస్ అంతా ఉంది అక్కడ. మరి గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది వచ్చి, కనీసం ఆ సెంటర్ ఉందన్న విషయం ఇప్పటికీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఆ సెంటర్ ఉందన్న విషయం ఇప్పటికీ తెలిసి ఉండకపోవచ్చు. దానికి బడ్జెట్ కేటాయించి దాన్ని ప్రచారంలో పెట్టి చేసుకుంటే నిజంగా దళితులందరూ కూడా ఈరోజు ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ సరిపోనంత దానికి దీటుగానే ఇక్కడ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఫ్రీగా, గవర్నమెంట్ అందించవచ్చు. మరి వాటిని పట్టించుకోలే, మరి వాటి గురించి ముఖ్యమంత్రికి తెలియదేమో. మరి ఇట్లాంటివన్నీ మనం హామీలు ఇస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు ఉపయోగం, కానీ ఏదో జరిగిపోతుంది, భయభ్రాంతులను గురి చేసి ఎందుకు ఇవన్నీ కూడా, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మనం మాట్లాడాలి. సో కేటీఆర్ నేను మాట్లాడుతూ నవీన్ యాదవ్ ఆకరౌడి అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అందరినీ బెదిరిస్తాడు. జూబ్లీహిల్స్ ప్రజలు అప్రమత్తంగా ఓటేయాలి. మీ తీర్పు తెలంగాణ ఘోష తీర్చాలి. కాంగ్రెస్ గట్టిగా బుద్ధి చెప్పాలి. 2 ఏళ్లలో ఒక్కరికైనా మేలు జరిగిందా? షేక్పేట్ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన నవీన్ యాదవ్ ఒక ఆకు రౌడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడే అందరినీ భయపెడుతున్న ఆయన్ను పొరపాటును గెలిపిస్తే టీ స్టాల్ వాళ్ళు సహా అందరినీ బెదిరిస్తారని చెప్పారు. అతను ఎమ్మెల్యే అయితే ఎంతో ప్రమాదకరమన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు తెలివిగా ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. మజ్లిస్ పార్టీకి చెందిన పలువురు నేతలు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో షేక్పేట్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజల్ని బెదిరిస్తున్నారని, వారికి వారు భయపడొద్దని,
బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా పనిచేయాలని, కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నోటికొచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఈ 2 ఏళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. తులం బంగారం ఇస్తాం, యువతులకు స్కూటీలు ఇస్తాం, వృద్ధులకు 4000 పింఛన్ ఇస్తాం అంటూ ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ డబ్బులు ఇస్తే తీసుకొని మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారో నిలదీయాలని చెప్పారు. పేదల ఇళ్లను కూలగొట్టిన బుల్డోజర్ ప్రభుత్వానికి ఓటెయ్యొద్దని, ఓటుతో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో స్వర్గం చూపిస్తామంటూ 420 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు. నియోజకవర్గంలో 4 లక్షల ఓటర్ల తీర్పు తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజల గోస తీర్చేలా ఉండాలన్నారు. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే ఇచ్చిన హామీలు అమలవుతాయని, పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజలను పట్టించుకోడని అన్నారు. శుక్రవారం రాత్రి కేటీఆర్ షేక్పేట్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చావు నోట్లో తలపెడితే వచ్చిన రాష్ట్రానికి నాడు 85,000 కోట్ల అప్పు ఉండేదని, సంపద పెంచి అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టామని చెప్పారు. కేసీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొనసాగించే తెలివి ఈ సర్కారుకు లేదన్నారు. 2 ఏళ్లలో ఈ సర్కారు వల్ల ఒక్కరికైనా మేలు జరిగిందా అన్నది ఆలోచించాలని కోరారు. ఓటమి భయంతో కాంగ్రెస్ ఆపద మొక్కులకు పోతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇన్నాళ్ళు గుర్తుకు రాని మైనార్టీల నుంచి సినీ కార్మికుల వరకు అందరికీ ఏదో చేస్తామంటూ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో గోపీనాథ్ 3వ ఎమ్మెల్యేగా గెలిచారని, దురదృష్టవశాత్తు అనారోగ్య సమస్యలతో మరణించడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం మీ ముందుకు వచ్చిందని, ఆ ఇంటి ఆడబిడ్డను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీ జోష్ చూస్తుంటే విజయం మనదే అని తెలుస్తుందని తేలాల్సింది మెజారిటీ మాత్రమే అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మళ్ళీ కావాలంటే జైత్ర యాత్ర ఇక్కడ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ పార్టీకి సంబంధించిన విషయాలను మాట్లాడతాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నవీన్ యాదవ్కి సంబంధించిన ఈ ఆకు రౌడీ అని, లేకపోతే ఈ విషయాన్ని ఎక్కువ ప్రచారంలో పెట్టి ఇప్పుడు ఎక్కువ స్కోప్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా కనపడతాం. ఎందుకంటే పర్సనల్ ఎజెండా అనేది మనం ఎత్తుకోవద్దు. ఇప్పుడు మీ అభ్యర్థిని పర్సనల్గా విమర్శించిర్రు, టార్గెట్ చేసిర్రు అనే కదా మీరు మాట్లాడింది. ఆ రోజు ఆ ఏడ్చినందుకు వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారని మనం దాని మీద కంప్లైంట్లు చేసాం. అసలు పర్సనల్ ఎజెండా ఏంటి మీకు అనే దాని మీద మనం క్వశ్చన్ చేసాం. కానీ ఈరోజు మనమే మళ్ళీ అదే నవీన్ యాదవ్ని ఆకురౌడీతో పోల్చుతూ ఎందుకు పర్సనల్ ఎజెండా, పర్సనల్ టచ్ చేస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు మీరు ఇచ్చేవేంటి? మీరు గతంలో చేసిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి పనులేంటి? ఇందాక నేను రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పినట్టే మీకు చెప్తున్నా. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన అభ్యర్థి గెలిస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది? జూబ్లీహిల్స్కి ఏం మేలు జరిగే పరిస్థితి ఉంటుంది? ఓటర్కి మనం ఇచ్చే హామీ ఏంటి? వీటి మీద మనం ప్రచారం చేయాలి. అంతే తప్పితే పర్సనల్ ఎజెండా. ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీ అయితే ఇప్పుడు ప్రజలు తీర్పునిచ్చే వాళ్ళు ప్రజలు కదా, మనం చెప్పొద్దు. అది మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? ఇప్పుడు అతను రౌడీయా కాదా అనేది మనం డిసైడ్ చేసేటోళ్ళం కాదు. ప్రజలు ఒకవేళ అతను రౌడీ అనుకుంటే, అతని వల్ల మేలు జరగదు అనుకుంటే ఓటేయరు. సింపుల్ ఇది. అంతే తప్పితే ప్రతి ప్రచారంలో అదే టార్గెటెడ్గా మనం మాట్లాడితే సో ఖచ్చితంగా మనం తీసుకునే విధంగా ఉండాలి. అవతల వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు మన అభ్యర్థిని టార్గెట్ చేసినప్పుడేమో ఎమోషనల్ వర్డ్స్, ఎమోషన్స్ గుర్తొస్తాయి, రకరకాల అంశాలు గుర్తొస్తాయి. మరి అదే మన ప్రత్యర్థిని మనం టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మరి అదే ఎమోషన్స్ ఎందుకు మనం గుర్తుపెట్టుకోలేం, గుర్తు చేసుకోం? ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఉప ఎన్నిక కానీ ఏ ఎన్నికలైనా కానీ అభ్యర్థులు మాట్లాడాల్సింది లేదా పార్టీలు మాట్లాడాల్సింది ఒకటే ఒక అంశం మీద. మనం ఏం అభివృద్ధి చేసాం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధులు జరిగినాయి, మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధి చేసాం, ఇప్పుడు ఒకవేళ మన అభ్యర్థి గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నాం, ఎట్లాంటి అభివృద్ధి తీసుకురావాలనుకుంటున్నాం, ఇవి మనం చెప్పాల్సింది.
సరే ఉన్న ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఏ హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చలేదు అన్న విషయాన్ని మీరు టార్గెట్ చేసుకుని మాట్లాడుకోండి. కానీ పర్సనల్ ఎజెండాని టార్గెట్గా మాట్లాడితే మళ్ళీ ప్రజలు మనల్ని కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. కిషన్ రెడ్డి అంటున్నాడు, ఫోన్ చేస్తే చాలు మీ సమస్యను పరిష్కరిస్తాం. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదు, కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు, మా నిజాయితీయే మా పార్టీని గెలిపిస్తుంది. కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈ మాట. మరి ఇన్నాళ్ళు ఏడకపోయావయ్యా కిషన్ రెడ్డి? ఏడకపోయినా నువ్వు? మరి ఇన్నాళ్ళు 3 సార్లు గెలిచినావు కదా ఆడికెళ్ళి, అదే నియోజకవర్గం కదా నువ్వు ఎంపీ గెలిచింది కూడా. మరి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి నువ్వేం చేసినావు జూబ్లీహిల్స్కి? ఫోన్ చేస్తే పరిష్కారం అవుతుందంటే మరి ఎన్ని ఫోన్లు చేయాలా మరి నీకు? మరి ఇప్పటివరకు ఏడకపోయినా మరి ఇప్పుడు తిరుగుతున్నావు కదా జూబ్లీహిల్స్లో. అంతా ప్రచారంలో మాట్లాడే మాటలు తప్పితే తర్వాత కనీసం దేకరు ప్రజలు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ప్రజల సమస్యలు తీర్చేందుకు తాము ముందుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపీగా తాను కోట్ల నిధులు తీసుకొచ్చానని, ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మజ్లిస్ పార్టీ ఓట్ల కోసమే ఇక్కడ పోటీ చేస్తుందని, అక్కడ ప్రజలు గూండాయిజాన్ని రౌడీయిజాన్ని అంగీకరించబోరని, ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ఓటేయాలని కోరుతున్నామని, వేరే పార్టీలలాగా రాజకీయాలు చేయాలనుకోవట్లేదని, తమ నిజాయితీయే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తుందని నమ్ముతున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం కొంచెం కూడా లేదని, కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. హామీలను అమలు చేయని కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. గతంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కూడా భావిస్తున్నారని ఆయన చెప్పారు. కాగా 2 ఏళ్ల పాటు ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ అజారుద్దీన్ మైనార్టీలపై ప్రేమ ఉంటే 2 ఏళ్లుగా ఆ వర్గానికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం, ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీని లెక్క చేసే పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు లేరు. కనీసం సోదిలో కూడా బీజేపీ లేదు ఈరోజు. ఎందుకు అంటే కిషన్ రెడ్డి 3 సార్లు గెలిచినా కానీ ఏ నాడు కూడా జూబ్లీహిల్స్ ప్రజల సమస్యల గురించి గల్లీల్లో తిరిగి కానీ అసలు మీ సమస్య ఏంటి, ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని నిధులు అవసరం అనేది ఎప్పటికీ లేదు. కేంద్రం నుంచి 0 బడ్జెట్ జూబ్లీహిల్స్ కేటాయించింది. మీరు రాష్ట్రానికి ఏదైనా చేసి ఉండొచ్చేమో కానీ ఒక జూబ్లీహిల్స్ మీ నియోజకవర్గంలో ఏం చేసిందైతే ఏం లేదు కిషన్ రెడ్డి గారు. బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అనే తట్టే ఎన్నిక ఉంటుందేమో కానీ బీజేపీ అనేది కేవలం బీజేపీ నాయకులు కూడా చెప్పుకోవట్లేదు. మా బీజేపీకి ఓటేస్తారనేది ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. మా బీజేపీకి ఓటేయరు, తిరిగినా వేస్ట్ అన్నట్టుగా ఉంది తప్పితే ఎన్నికల ప్రచారం కాబట్టి తిరగాలి కదా అనే ఆలోచనతో తిరుగుతున్నారు. అంతే తప్పితే బీజేపీ సోదిలో కూడా లేదు. ప్రధానంగా అసలు వినపడే పరిస్థితే లేదు బీజేపీ పేరు. ప్రజలు కూడా మాట్లాడితే ఇద్దరు అభ్యర్థుల గురించే, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి గురించి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు లంకల్ దీపక్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. మరి ఇంకేం చెప్తాం? కనీసం కిషన్ రెడ్డి వచ్చిందంటే అందరిని గ్యాదర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు బీజేపీ వాళ్ళకి. పాపం కేంద్ర మంత్రి ప్రచారంలోకి వస్తున్నాడంటే ఇంటింటికి పోయి అన్న కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, కొంచెం బయటికి రండి అన్న అని చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు బీజేపీ ఉంది. అంతే తప్పితే ప్రజలు ఎక్కడా కూడా బీజేపీకి ఓటేద్దామన్న ఆలోచన లేదు జూబ్లీహిల్స్లో. అది మర్చిపోండి మీరు. హోంశాఖపై అజారుద్దీన్ నజారా అంట. హోంశాఖ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇది కూడా ఏంటంటే ఒక తాత్కాలిక మంత్రి పదవి కింద చూసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇచ్చిన ఏదైతే మైనారిటీ శాఖ ఉందో ఈ మంత్రి పదవి కూడా తాత్కాలిక మంత్రి పదవిలాగా కనపడతా ఉంది. అజారుద్దీన్ ఇది కంటిన్యూ చేసే పరిస్థితి ఉండదు. వీళ్ళు కేవలం ఎన్నికల కోసం ప్లస్ అజారుద్దీన్ని, ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడా కూడా ఈయన ప్రచారంలో కనపడలే. కాంగ్రెస్ ప్రచారంలో గమనించారా? ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రచారం చేయలేదు నవీన్ యాదవ్ కోటేమని. ఎందుకంటే ఈయనకి టికెట్ రావాలనుకుని కోరుకున్నాడు.
సరే ఎమ్మెల్సీ కూడా తీసుకునే పరిస్థితి నాకు తెలిసి ఆ ఎమ్మెల్సీ కూడా నేను తీసుకోను, నాకెందుకు ఈ ఎమ్మెల్సీ అన్న డిస్కషన్ జరుగుండాలి. అప్పుడు ఇక అందరూ బుజ్జగించారే బాబు నువ్వు రారా బాబు ఏదో ఒకటి ఇద్దామన్న కాడికి తీసుకొచ్చి ఈరోజు ఆయనకి మంత్రి పదవి ఏదో నామకా వాస్తే ఇవ్వాలి కాబట్టి ఒక మైనారిటీ శాఖ ఇచ్చారు. అంతే తప్పితే ఇదేదో ఈ మంత్రి పదవి వల్ల ఆయనకి మంత్రి పదవి ఇచ్చేయడం వల్ల జూబ్లీహిల్స్ ప్రజలకు ఉపయోగం జరిగే పరిస్థితి ఉండదు, ఆయన మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఓట్లు పడవు. కేవలం ఏంటంటే ఆయన బుజ్జగించే ప్రయత్నంగానే ఈ మంత్రి పదవి తప్పితే ఇవ్వాలని ఇచ్చిన మంత్రి పదవి అయితే కాదు. ఇది అధిష్టానం వద్ద నూతన మంత్రి పెద్ద ఎత్తున లాబింగ్, ప్రయారిటీ పోర్ట్ఫోలియో ఇవ్వాలని పట్టు, అందుకే శాఖల కేటాయింపు ఆలస్యం. రాజ్భవన్ దర్బార్ హాల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అజారుద్దీన్, నా గురించి దేశమంతా తెలుసు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తా. గవర్నర్ సమక్షంలో మంత్రిగా ప్రమాణం తర్వాత మీడియాతో అజారుద్దీన్. సీఎం రేవంత్ మంత్రులు శుభాకాంక్షలు. రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అజారుద్దీన్ ఇంగ్లీష్లో ప్రమాణ పత్రం చదివి అల్లా మీదుగా ప్రమాణం చేశారు. అజారుద్దీన్ గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి, సహచర మంత్రులు అభినందించారు. అనంతరం మంత్రులంతా గవర్నర్, సీఎంతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ముంబై పర్యటన నుంచి రావడానికి కొంత సమయం పట్టడంతో 15 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణ స్వీకారం జరిగిందట. ఒకరిద్దరు మిస్ అయిన వాళ్ళు ఎవరు? రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి. ఇద్దరు మిస్ అయ్యారు. నిన్న రాజగోపాల్ రెడ్డి రాడు. ఇక ఆయనకి ఇక మంత్రి పదవి ఇప్పుడు ఎట్లా ఉందంటే అందరికీ మంత్రి పదవులు వస్తేనే నాకేంది ఈ పరిస్థితి? అసలు కాంగ్రెస్లో కష్టపడినవునే నేను, ఖర్చు పెట్టింది నేను. ఆయన పరిస్థితి ఇట్లానే ఉంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇవే. ఆయన పైకి ఏదో నవ్వుతూ మాట్లాడినా నాకేం లేదు అని చెప్పుకుంటుంది. కానీ వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి అర్హుడు. ఇప్పుడు అర్హత లేని వాడికి ఇమ్మని ఎవ్వరూ అడగరు. కానీ రాజగోపాల్ రెడ్డి అర్హుడే, ఇవ్వచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఒకానొక టైంలో భుజాన్ని వేసుకున్న తిరిగిన వాళ్ళలో రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అగోపాతాళంలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా భుజాన్ని వేసుకుని తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా పార్టీని అంటబెట్టుకుని జనాల్లోకి పార్టీ సింబల్ని తీసుకెళ్లిన వాళ్ళలో వాళ్ళు కూడా ఒకళ్ళు. ఖచ్చితంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడంలో తప్పులేదు. మరి ఎందుకు అధిష్టానం ఆయన గుర్తించట్లేదు? పోనీ గుర్తించట్లేదు పక్కన పెట్టండి, మాట్లాడిన దానికి కూడా ఎక్కడా కూడా క్రమశిక్షణ కమిటీ ఎక్కడా కూడా పనిచేస్తున్నట్టు కనపడట్లేదు రాజగోపాల్ రెడ్డి విషయంలో. మరి ఏంటి నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు కానీ దాని మీద ఎవడో స్పందించట్లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు రాజగోపాల్ రెడ్డి. నాపై ఒక్క కేసు నిరూపితం కాలేదు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని చెప్పారు. తనేంటో భారతదేశమంతా తెలుసని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తనపై ఒక కేసు కూడా నిరూపితం కాలేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన గురించి తెలియకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిజం కావన్నారు. తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించేందుకు కృషి చేస్తారా చేయరా? అసలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారా? ఇది ముఖ్యం. ప్రభుత్వ సలహాదారునిగా సుదర్శన్ రెడ్డి క్యాబినెట్ హోదా మంత్రివర్గ భేటీకి ప్రత్యేక ఆహ్వానితుడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలు బాధ్యతలు అప్పగింత. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు. రాష్ట్ర ప్రభుత్వం నియామకం. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడిగా కాంగ్రెస్ సర్కార్ నియమించింది. ఆయన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు బాధ్యతను
ప్రభుత్వ సలహాదారుడి హోదాలో నిర్వహిస్తారు. శుక్రవారం సిఎస్ రామకృష్ణరావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించారు. మంత్రివర్గ సమావేశానికి సుదర్శన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా పేర్కొన్నారు. ఆయనకు మంత్రుల క్వార్టర్స్లోనూ మంత్రితో సమానంగా క్వార్టర్స్ కేటాయించనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ను సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ప్రేమ్ సాగర్ రావు సైతం మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణలు, జిల్లా సమీకరణలు కుదరకపోవడంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాలేదని, ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో కేబినెట్ హోదాలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్లో తనకు స్థానం దక్కుతుందని సుదర్శన్ రెడ్డి ఆశించారు. కానీ 2 ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఆయన 1999 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 నుంచి 2014 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆయనకు మంత్రి పదవి విషయంలో చివరికి వరకు ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ కే కేబినెట్ హోదాతో సమానంగా ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఆయన్ను కేబినెట్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పేర్కొన్నారు. మంత్రి కాకుండా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఇప్పటి వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ఉంది. తాజాగా సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కింది. దీంతో పాటు 6 గ్యారెంటీల అమలుకు ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మరొకరిని ప్రత్యేక కార్యదర్శిని నియమించారు. వీరు ఇరువురు ఉన్నతాధికారులు సుదర్శన్ రెడ్డికి కింద పని చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 6 గ్యారెంటీలకి సంబంధించి అమలు చేశామన్న ఆలోచనలో మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నాం. సరే, ఇప్పటికైనా 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ ఉన్న 2-3 సంవత్సరాలు అయినా మీరు అమలు చేస్తే మరి రానున్న ప్రధాన ఎన్నికల్లో కనీసం డిపాజిట్ దక్కే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే రీతిలో కనుక మనం కంటిన్యూ అయ్యి మన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే అలిగి ఉన్నారో మంత్రి పదవుల మీద అలిగిపోయి ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి బుజ్జగించే ప్రయత్నంలోనే ఇంకా మనం ఉంటే ప్రజలు మనల్ని ఇంకా చీకొట్టే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ ప్రజల గురించి మీరు ఆలోచించితే ఎవరిని నియమించుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ ప్రజలకి మంచి జరగకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉండదు. ఊరిస్తున్న క్యాబినెట్ బెర్త్ అంట, వాళ్లకు మంత్రి పదవి ఇస్తారా? నామినేటెడ్ పోస్టా? గందరగోళంలో రాజగోపాల్, మాల్రెడ్డి, బాలు నాయక్. మంత్రి పదవి కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ నామినేటెడ్ పదవులతో సరిపెట్టిన అధిష్టానం. మిగిలినవి 2 పోస్టులు. మంత్రివర్గ ప్రక్షాళన టైంలో భర్తీ. అప్పుడే విజయశాంతి, మదన్ మోహన్, ఆది శ్రీనివాసులకు ఛాన్స్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులను అధిష్టానం నామినేటెడ్ పదవులు ఇచ్చి సర్దుబాటు చేసింది. దీనితో మిగతా ఆశావాహులు రాజగోపాల్ రెడ్డి, మాల్రెడ్డి, రంగారెడ్డి, బాలు నాయక్ టెన్షన్లో ఉన్నారు. తమకు సైతం మంత్రి పదవులు ఇవ్వకుండా నామినేటెడ్ పదవులు ఇస్తారేమో అని ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను కేబినెట్ ప్రక్షాళన సమయంలో భర్తీ చేయాలని, అప్పుడే మిగతా ఆశావాహులకు అవకాశం ఇవ్వచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులను కేబినెట్లోకి వెళ్లేందుకే ఆశపడ్డారు. కానీ సామాజిక జిల్లాల సమీకరణల నేపథ్యంలో ఆ ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాలేదు. అందుకని ప్రత్యామ్నాయంగా సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడిగా, ప్రేమ్ సాగర్కు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా పదవినిచ్చారు. అయితే ఆ ఇద్దరి మాదిరిగానే మొదటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాల్రెడ్డి, రంగారెడ్డి, బాలు నాయక్ మంత్రి పదవి కోసం ఆశపడుతున్నారు. కానీ అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం కష్టమని, ఇతర పదవులు తీసుకుని సంతృప్తి చెందాలని అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. సామాజిక జిల్లా సమీకరణలను దృష్టిలో పెట్టుకుని పదవుల భర్తీ ఉంటుందని, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం అన్నమాట.
సో మరి ఈ ముగ్గురు పరిస్థితి ఏంటి? మరి ఈ ముగ్గురు మరి ఎట్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు? ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి మాటలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ లైన్కి వ్యతిరేకంగానే ఆయన మాట్లాడుతున్నట్టుగా కనపడతా ఉంది ప్రతి సందర్భంలో కూడా. ఆయన ఒక సెపరేట్ ఎజెండా పెట్టుకుని, సెపరేట్ నియమ నిబంధనలు పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాడు. మరి అదే తరహాలో మరి మిగతా ఇద్దరు ఒకవేళ ఇదే నామినేటెడ్ పోస్టులు మీకు ఇస్తాము అక్కడితో సరిపెట్టుకోండి అని అంటే మరి వీళ్ళు ముగ్గురు ఒప్పుకుంటారా? ఎమ్మెల్యేల అనర్హత విచారణ పూర్తి కాలేదని చెప్పి నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఇంకా 6గురిని విచారించాల్సి ఉంది. స్పీకర్ తరపున సుప్రీంకోర్టులో అసెంబ్లీ సీక్రెట్ పిటిషన్ అంట. మరి ఎందుకు సీక్రెట్ పిటిషన్? దేనికోసం సీక్రెట్ పిటిషన్? ఇంకెంత అంటే ఇంకేం ఆధారాలు కావాలి మీకు? స్పెషల్గా ఇంకేం ఆధారాలు కావాలి? వాళ్ళు ఓపెన్గానే మీ పార్టీ కండువాలో డైరెక్ట్గా మీరే దానం నాగేందర్కి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఒక పార్టీ ఒక డివిజన్ ఇన్ఛార్జ్ కింద ఆయన కూడా కేటాయించడం జరిగింది. స్టార్ క్యాంపెయినర్గా దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది దానం నాగేంద్ర పేరు మీద స్టార్ క్యాంపెయినర్గా. మరి ఇంకేం ఆధారాలు? మీరు అంటే ఇప్పుడు మీరు కావాలని దీన్ని డిలే చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇదేమవుతుందంటే కావాలని దీన్ని డిలే చేస్తూ ఈ 10 మంది స్థానాలని కావాలని ముందుకు నెట్టేసి ఇప్పుడు ఈ విచారణ పూర్తయితే ఖచ్చితంగా నివేదిక అందించాలి కోర్టుకి ఎవరు? స్పీకర్. మరి ఇప్పుడు ఈ నివేదిక ఇది కనుక విచారణ కంప్లీట్ అయిపోయిందంటే ఖచ్చితంగా నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ నివేదిక ఇవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఎక్కువ కనపడతా ఉన్నాయి జరిగిన పరిస్థితుల్లో. ఇప్పుడు ఏం చేసిరంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే నెక్స్ట్ వరుసగా ఉప ఎన్నికలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఉప ఎన్నికలకి వెళ్ళే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఈ డెసిజన్ తీసుకుంటుంది. ఒకవేళ కనుక పొరపాటున ఇక్కడ జూబ్లీహిల్స్లో కనుక ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకోండి, ఎక్కడ ఉప ఎన్నిక రాకుండా దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడ ఉప ఎన్నిక పెట్టే పరిస్థితి ఉండదు. సో ఇక్కడ డెసిజన్ ఫ్యాక్టర్ అంటే జూబ్లీహిల్స్ ఇక్కడ. అందుకే ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. మంత్రులు ఇంతమంది మంత్రులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్కి సపోర్ట్గా. ఇక్కడ విషయం ఏంటంటే కీలకం కాబోతా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది. మిగతా ఉప ఎన్నికలకి ఇది ఒక కీలకం. అప్పుడు ఒకవేళ ఇక్కడ గెలిస్తే నెక్స్ట్ ఇమీడియట్గా 2 చోట్ల ఉప ఎన్నిక పెట్టే పరిస్థితి ఉంటుంది. అర్కేపూడి గాంధీ ప్లేస్లో, అలాగే దానం నాగేంద్ర ప్లేస్లో. సో ఈ 2 చోట్ల ఉప ఎన్నిక పెట్టే పరిస్థితి ఇమీడియట్గా ఉంటుంది ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే. లేదు అంటే ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఎక్కడా కూడా ఉప ఎన్నిక రాదు 10 స్థానాల్లో. ఎందుకంటే ఇక్కడ డిసైడింగ్ అనమాట, ఓటర్ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఇక్కడ డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఇది ఒక శాంపిల్గా. సో అందుకే ఇవన్నీ ఇక సీక్రెట్ పిటిషన్లు వేస్తారు అసెంబ్లీలో సీక్రెట్ పిటిషన్లు సుప్రీంకోర్టుకి వేస్తారు స్పీకర్. సో ఇది నడుస్తూ ఉంటుంది. దాన్ని పొడిగించే ప్రయత్నం, లాగ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో మరో 2 నెలల సమయం కావాలని తెలంగాణ స్పీకర్ తరపున అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణ చేపట్టినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలో 4 విచారణ ప్రక్రియ మాత్రమే పూర్తయినట్లు తెలిపారు. ఇంకా 6 ఎమ్మెల్యేలను విచారించాల్సిన అవసరం ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు మరో 2 నెలలు సమయం పడుతుందని, అందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జూలైలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇది కొనసాగించే ప్రక్రియ తప్పితే ఎక్కడా కూడా ఇది కంప్లీట్ అయ్యే ప్రక్రియ కాదు. నేను చెప్తున్నా కదా, జూబ్లీహిల్స్లో గనక కాంగ్రెస్ పార్టీ నెగ్గితే వెంటనే 2 స్థానాల్లో ఉప ఎన్నిక ఉండబోతుంది ఖచ్చితంగా దగ్గరలోనే. లేదు జూబ్లీహిల్స్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఓడితే ఎక్కడ రాష్ట్రంలో ఉప ఎన్నిక రాదు. పొడిగించే ప్రక్రియ
ఆ సాకు చూపించి ఈ సాకు చూపించి నడిపిస్తారు తప్పితే ఇది ఒక శాంపిల్ అనమాట. ఇక్కడ ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు అంట. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 18 వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్. నేటి నుంచి 14 వరకు ఫీజు చెల్లింపునకు ఛాన్స్. 2000 లేట్ ఫీజుతో డిసెంబర్ 15 వరకు పొడిగింపు. ఇంటర్మీడియట్ బోర్డ్ షెడ్యూల్ విడుదల. రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 8 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య శుక్రవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. ఈ మేరకు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేశారు. ఈసారి 10 రోజులు ముందుగానే పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఉదయం సాయంత్రం 2 విడతల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఫస్ట్ ఇయర్ జనవరి 21న, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షను జనవరి 22న జరగనున్నాయి. జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యుయేషన్ పరీక్ష, 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనున్నది. పరీక్ష ఫీజు చెల్లించడానికి నవంబర్ 1 నుంచి 14 వరకు అవకాశం కల్పించారు. 100 ఆలస్య రుసుముతో నవంబర్ 16 నుంచి 24 వరకు, 500 ఆలస్యం రుసుముతో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు, 1000 రూపాయలు ఆలస్య రుసుముతో డిసెంబర్ 3 నుంచి 8 వరకు, 2000 పెనాల్టీతో డిసెంబర్ 10 నుంచి 15 వరకు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ గడువు రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన జనరల్, వొకేషనల్ విద్యార్థులకు, అలాగే ప్రైవేట్ అభ్యర్థులకు. సో ఈ ఏడాది ఇంగ్లీష్ ప్రాక్టికల్ నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు 100 ఫీజును చెల్లించాల్సిందిగా తెలిపింది. ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సుకు 530, ఇంగ్లీష్ ప్రాక్టికల్స్కి అదనంగా 100 చెల్లించాలి. ఫస్ట్ ఇయర్ వొకేషనల్ కోర్సుకు 870 చెల్లించాలి. అలాగే సెకండ్ ఇయర్ జనరల్ కోర్సుకు ఆర్ట్స్ విద్యార్థులకు 530, సెకండ్ ఇయర్ జనరల్ కోర్స్ సైన్స్ విద్యార్థులకు 870 చెల్లించాల్సింది. సెకండ్ ఇయర్ వొకేషనల్ కోర్సుకు 870 చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యుయేషన్ పరీక్ష కేవలం బ్యాక్లాగ్ స్టూడెంట్స్కు మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపిందంట. మంత్రి వెంకటరెడ్డితో మహారాష్ట్ర మినిస్టర్ భేటీ అంట. సినిమా పరిశ్రమ అభివృద్ధిపై చర్చ. మహారాష్ట్ర ఫిలిం సిటీని సందర్శించాలని ఆహ్వానం అంట. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మహారాష్ట్ర ఐటీ, సినిమాటోగ్రఫీ మంత్రి ఆశీష్ సేలర్ శుక్రవారం సచివాలయంలో భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వ పాలసీ అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. రాచకొండ వంటి ప్రాంతాలు సినిమా షూటింగ్లకు అనుకూలమని, రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ స్థాయి చిత్ర నిర్మాణ కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణను హాలీవుడ్ స్థాయి ఫిలిం హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. కాగా తెలంగాణలో సినిమా రంగం అభివృద్ధి చర్యలు అభినందనీయకమని, వాటిని మహారాష్ట్రలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్లు మంత్రి ఆశీష్ తెలిపారంట. అలాగే మహారాష్ట్ర ఫిలిం సిటీని సందర్శించాల్సిందిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన ఆహ్వానించారు. అంటే కొత్తగా సినిమా వాళ్ళు బాగా గుర్తొస్తా ఉన్నారు. ఎందుకో మరి ముఖ్యమంత్రి అదే జపం చేస్తూ ఉన్నాడు, నాయకులు అదే జపం చేస్తూ ఉన్నారు. ఎందుకు అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంత ప్రేమ సినిమా వాళ్ళ మీద ఒక్కసారిగా ఎందుకు కనపడుతుందో అర్థమవుతలేదు. బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఏ కష్టం వచ్చినా గోపన్న మీ అందరికీ అన్ని వేళల అందుబాటులో అండగా ఉండేవారు. దురదృష్టవశాత్తు అనారోగ్యంతో ఆయన మనకు దూరం అవ్వడం బాధాకరం. జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉన్న కుటుంబం నేడు పెద్ద దిక్కు కోల్పోయింది. ఇలాంటి సమయంలో మీరంతా ఆ కుటుంబానికి అండగా ఉండి మాగంటి సునీతా గోపీనాథ్ను ఆశీర్వదించాలి, అఖండ మెజారిటీతో గెలిపించాలి. షాక్ ఇస్తేనే కాంగ్రెస్ దిగొస్తుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ను గల్లంతు చేస్తే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజానికానికి ప్రభుత్వ బాకీ ఉన్నవని అందుతాయి. నెలకు 4000 పింఛన్ రావాలన్నా, నెలకు 2500 ఆడబిడ్డలకు అందాలన్నా, దివ్యాంగులకు 6000 రావాలన్నా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలి.
కేటీఆర్ చెప్తా ఉన్నాడు రోడ్ షోలో. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడగొడితేనే హామీలు అమలవుతాయి. 420 హామీలు ఇచ్చింది, అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది. 2 ఏళ్ల పాలనలో ఒక్కరికైనా మంచి జరిగిందా? ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూలగొట్టడా? మోసం చేసిన తోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. షేక్పేట్ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీలకు అవమానం, రిజర్వేషన్ల కోసం ఓయిలో ధర్మ దీక్ష, టెంట్కు అనుమతించని పోలీసులు, పోలీసు ఓవర్ యాక్షన్తో మంత్రి విప్ బీసీ నేతల ఆవేదన. ఎండ్లలోనే దీక్ష, నేలపైన కూర్చుని నిరసన తెలిపిన మంత్రి శ్రీహరి, విప్ బీర్ల ఐలయ్య. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో చేపట్టిన ధర్మ దీక్ష సాక్షాత్తు బీసీ మంత్రికే అవమానం ఎదురైంది. ఈ సందర్భంగా పోలీసులు చేసిన అతి తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రి అనే కనీస గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై మంత్రి వాకిడి శ్రీహరి ఆవేదనకు గురి అయ్యారు. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో దీక్ష చేయడం జరిగింది. సో మరి సొంత పోలీసులే పాపం మరి బీసీ నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు మారండి. ఇప్పటికైనా ఇక ఎప్పుడైనా ఇదే పరిస్థితి ఉంటుంది. కనీసం దీని మీద ఎవరు రెస్పాండ్ అయిన పరిస్థితి కూడా లేదు. బీసీ మంత్రులకు అవమానం జరిగితే ఒక్కటి రెస్పాండ్ అవ్వాలి. మరి దీన్ని బట్టి అర్థం సొంత పార్టీ నేతల్నే పట్టించుకున్న పరిస్థితి లేదు ఈరోజు. వాళ్ళకే కనీసం దీని మీద కనీసం వాళ్ళని కూడా పోలీసులు దేకే పరిస్థితి ఈరోజు లేదు. అంటే కేవలం సొంత పార్టీ నాయకులైనా కానీ వ్యతిరేక నినాదాలు చేయొద్దు అనేది ఇక్కడ క్లియర్గా కనపడతాం. ఈ నగరానికి ఏమైంది? జూబ్లీహిల్స్ పరిధిలో దళిత మహిళ రేప్ అంట. ఇంత ఘోరమైన పరిస్థితి. బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగిక దాడి. తెల్లవారుజామున పనికి వెళ్తుండగా అఘాయిత్యం అంట. ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటుతుండగా దారుణం. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువు. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల హడావడి నడుస్తుంటే మరోవైపు అదే నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక రౌడీ షీటర్లు ఉన్న బోరబండ ప్రాంతంలో శుక్రవారం జరిగిన సంఘటన కలకలం రేపింది. ఈఎస్ఐ సమీపంలో ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై తెల్లవారుజామున 4 గంటల సమయంలో విధులకు వెళ్తున్న 50 ఏళ్ల బల్దియా 50 సంవత్సరాల మహిళపై అఘాయిత్యం చేసిండు. మరి ఎంత ఘోరమైన పరిస్థితి. చిన్న పిల్లల్ని పెద్ద వాళ్ళని ఎవరిని పెట్టే పరిస్థితి లేకుండా ఉంది ఈరోజు. కనీసం హోమ్ మినిస్టర్ దీని మీద పట్టించుకోడు. కనీసం పోలీసులు ఎవరన్నా చేద్దామంటేనేమో అందరూ పోలీసుల్ని పట్టుకుని వెళ్ళి మంత్రులతో పాటు ఎవరైతే ప్రచారంలో ఉన్న మంత్రులు లేదా ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం తప్పితే కనీసం ప్రజల రక్షణ ఒక్క అంచు కూడా లేదు. ఒక్క అణువు కూడా ప్రజల రక్షణ గురించి ఆలోచన లేదు ప్రభుత్వానికి. సీరియస్ ఎన్ని ఘోరాలు ఇట్లాంటి పారిశుద్ధ్య కార్మికురాలిపై ఓ కామాంధుడు లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. ఏజీ కాలనీ వైపు పారిశుద్ధ్య విధులు నిర్వహించేందుకు బాధితురాలు నడుచుకుంటూ ఫుట్ ఓవర్ బ్రిడ్జికి వెళ్ళింది. మద్యం మత్తులో ఉన్న నంబూరి రాజు అనే వ్యక్తి ఆమెను బ్రిడ్జ్ పైనే అడ్డగించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మోడల్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకేం కేసు దర్యాప్తు చేస్తారయ్యా? ఆమె ఆల్రెడీ కేసు పెట్టింది, మీరు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక దర్యాప్తు ఏం చేస్తారు? ఎట్లా జరిగింది? ఇవి కాదు కదా మన దర్యాప్తు చేయాల్సిన. వాడికి ఎట్లాంటి శిక్షలు పడాలా? ఒక్కడికైనా సరైన శిక్ష పడితే ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వవు. దర్యాప్తు చేస్తామని రకరకాల దీన్ని కొనసాగించే ప్రయత్నం, మళ్ళీ ఆమెను తీసుకొచ్చి ఆమెను విచారిస్తారు. ఎట్లా జరిగింది, ఏ టైంకి జరిగింది, ఎట్లా చేశాడు. ఎన్నికల హడావడి కొనసాగుతున్న సమయంలోనే
ఓ దళిత మహిళపై లైంగిక దాడి జరగడం నియోజకవర్గ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాన్ని అద్దం పడుతుందని స్థానికులు వివరిస్తున్నారు. ముంబై హైవేపై నిరంతరం వాహనాల రాకపోకలు కొనసాగే ప్రాంతంలో దాదాపు అందరూ రోడ్డు క్రాస్ చేయడానికి ఉపయోగించే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన జరగడానికి పోలీసు గస్తీ లేకపోవడమే కారణమని చర్చించుకుంటున్నారు. తెల్లవారుజామున ఘటన జరిగే సమయంలో అక్కడ ఎవరు లేరా, ఉంటే ఎందుకు అడ్డుకోలేదు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. బాధితురాలి నివాసం ఘటన స్థలానికి సమీప ప్రాంతంలోనే ఉండడంతో ఆమె డ్యూటీకి వెళ్లే సమయం తెలిసే నిందితుడు ఫాలో చేస్తూ వచ్చాడా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు తనను పట్టుకునే సమయంలో అధికార పార్టీకి చెందిన చోటామోటా నేతల పేర్లు చెప్పినట్టు సమాచారం అన్న. ఇక ఏదైనా రాస్తారు, ఇక అది ఏది కానీ ఇక ఎవరికి సంబంధించిన పేపర్లు వాళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలు పేర్లు చెప్పారు, అది చెప్పిందో లేదో అసలు జరిగిన విషయం ఏంది మనం మాట్లాడేంది. రెండో రోజు కాంగ్రెస్ గూండాగిరి అంట. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులు దాడి, బోరబండలో ప్రచారం చేస్తున్న వారిపై దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ నేతలు, ఇక్కడ తిరగనివ్వం అని బెదిరింపులు, బీఆర్ఎస్ నాయకులను ఖతం చేస్తాం అంటూ అధికార పార్టీ నేతల గూండాగిరి, హద్దు మీరుతున్న హస్తం పార్టీ ఆగడాలంట. జూబ్లీహిల్స్ లో రోజుకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులు దాడి పేటరేగిపోతుంది. 2 రోజుల క్రితం నవీన్ యాదవ్ మీడియా ముఖంగా ఇంటి నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు మళ్ళీ ఇల్లు చూడరు, జూబ్లీహిల్స్ నా అడ్డా అంటూ వ్యాఖ్యానించారు. మరుసటి రోజే నవీన్ యాదవ్ అనుచరులు తమ పని మొదలుపెట్టారు. గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్పై నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ గుండాలతో వచ్చి ప్రచారాన్ని అడ్డుకున్నారు. మళ్ళీ ఇక్కడ తిరిగితే ఊరుకోమంటూ ఊగిపోయారు. ఇది మరొక ముందే బోరబండలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై నవీన్ యాదవ్ అనుచరులు మరోసారి దాడికి పాల్పడ్డారు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు గెలుపు మీద. ఎవరు? నవీన్ యాదవ్, అలాగే చిన్న శ్రీశైలం యాదవ్, వెంకట్ యాదవ్, వీళ్ళందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. గెలుస్తామన్న ఫీలింగ్తో ఇట్లాంటి విషయాలకి అన్నిటికీ పాల్పడతా ఉన్నారు. మనకు తెలియాల్సింది ఏంటంటే ఇట్లాంటి విషయాలకు పాల్పడితే జనంలో నెగిటివ్ అవుతాం తప్పితే గెలిచే ఛాన్స్ ఉండదు. ఒకవేళ పొరపాటున గెలిచే ఛాన్స్ ఉన్నా కూడా ఇవన్నీ చూసి ఓడించే పరిస్థితి ఉంటుంది ప్రజలు. సో ఖచ్చితంగా మనం ప్రజలకు మంచి చేయాలని ఈరోజు పోటీలో ఉన్నాం. మంచి గురించి ఆలోచించాలి. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మీ ప్రచారం మీరు చేసుకోవాలి, బీఆర్ఎస్ ప్రచారం బీఆర్ఎస్ చేసుకోవాలి, బీజేపీ ప్రచారం బీజేపీ చేసుకుంటుంది, నిరుద్యోగుల ప్రచారం నిరుద్యోగులు చేసుకుంటారు. అంటే తప్పితే మనం వెళ్ళి వాళ్ళ ప్రచారాన్ని అడ్డుకుని వాళ్ళు వచ్చి మన ప్రచారాన్ని అడ్డుకుంటే ఇది మీరు కొట్టుకుంటే ప్రజలు ఏమనుకుంటారు అంటే అరే ఈ గుండాలక మనం ఓటేసేదని ప్రజలు డిసైడ్ అవుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి అది ప్రతిపక్ష పార్టీలు మాత్రమే మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నాయి, కానీ అది తప్పు. కానీ మరి వాళ్ళు అదే ఎజెండాను ఎత్తి చూపిస్తున్నప్పుడు మనం మళ్ళీ అదే తీరుగా వ్యవహరిస్తే అదే నిజం అని ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుంది. సో మనం ఇచ్చే హామీలు సూటుగా ఉండాలి, ప్రజల పక్షాన మనం నిలబడతామన్న నమ్మకం ప్రజలకు రావాలి. అంతే చెప్తే ఇవన్నీ చూస్తే ప్రజలకు నమ్మకం రాదు, ఓట్లు వేసేవాడు కూడా వేసే పరిస్థితి ఉండదు. ఈరోజు హైడ్రా రంగనాథ్ హైకోర్టుకు రండి, హైదరాబాద్ కమిషనర్కు న్యాయస్థానం సమన్లు, వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశం, కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఉత్తర్వులు జారీ. తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ నగరంలోని బతుకమ్మకుంట పరిధిలో ఓ ప్రైవేట్ స్థల వివాదంపై యథాతథిగా కొనసాగించాలని తమ ఆదేశాలను ధిక్కరించిన కేసులో నోటీసులు జారీ చేసింది. నవంబర్ 27న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ తెలపాలంటూ యథాతథిస్థితిని కొనసాగించాలని, స్థలాన్ని ఏ విధంగానూ మార్పులు చేయరాదని జూన్ 12న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ
సుదర్శన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ మౌనాసి భట్టాచార్య, జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం వివరించింది. పిటిషనర్ సమర్పించిన ఫోటోలను పరిశీలిస్తే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన జూన్ 12 నుంచి అక్టోబర్ 5 వరకు పనులు చేపట్టి ఆ స్థలం రూపురేఖలు మార్చినట్టు తెలుస్తున్నదని తెలిపింది. బతుకమ్మ కుంటను హైడ్రా అభివృద్ధి చేసినట్టు అక్టోబర్ 5న నెలకొల్పిన శిలాఫలకం స్పష్టం చేస్తుందని తెలిపారు. బతుకమ్మ కుంటను ప్రైవేట్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ డిజైన్ చేయగా ఎన్పిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేపట్టినట్టు ఉందని పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారి వ్యక్తిగత హాజరుకు సంబంధించిన ఇదే హైకోర్టు గతంలో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతం కేసులో వాస్తవాలను పరిశీలించిన తర్వాత మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసి విచారణకు 25కు వాయిదా వేసింది. వాళ్ళు ఏదైనా చేస్తారు ఇప్పుడు కూలగొట్టుడు అంటే ఈజీ, కానీ ఇప్పుడు నిర్మించిన దాని మీద కూలగొట్టుడు అంటే వెళ్ళి పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టడం అంటే ఈజీ, కానీ పెద్దవాళ్ళని అంటే వదిలేస్తారు. పెద్దవాళ్ళకి ఛాన్సులు ఉంటాయి, బోనస్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి పెద్దవాళ్ళకైతే. పేదవాడైతే ఎల్లుడు కూలగొట్టుడేగా. ముందు రోజు సాయంత్రం వెళ్తారు, చూస్తారు, తర్వాత రోజు తెల్లవారుజామునే కూలగొడతారు. వాటికి క్లారిటీ ఇవ్వరు. ఇప్పటివరకు ఎక్కడా కూడా రంగనాథ్ గారు కోర్టుకి వర్చువల్గా తప్పితే డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడా కూడా విచారణలో పాల్గొనలే. ఇప్పుడు కోర్టు ఏం చెప్తా ఉంది, బతుకమ్మ కుంట అనే ఏరియాలో ఆల్రెడీ కోర్టు మీకు పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత, స్టే ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా దాని రూపురేఖలు మారుస్తారు? మన బతుకమ్మ కుంట ఓపెనింగ్ చేసిరుగా గ్రాండ్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు. హైడ్రా రంగనాథ్ శభాష్ అంటూ కూడా నినాదాలు చేసిర్రు. మరి ఇప్పుడు కోర్టు అదే అడుగుతుంది, మీరు ఎట్లా దాని రూపురేఖలు మారుస్తారు? స్టే ఉన్నప్పుడు కోర్టు తీర్పు ధిక్కరణ ఎందుకు చేస్తున్నారు మీరు అని కోర్టు నిలదీస్తుంది ఈరోజు. మరి మీ మీద చర్యలు తీసుకోవాలి కదా, ఇప్పుడు ధిక్కరణ చేసినందుకు, కోర్టు తీర్పుని ధిక్కరణ చేసినందుకు మీ మీద చర్యలు తీసుకోవాలి కదా అని కోర్టు ఈరోజు అడుగుతా ఉంది. సో విచారణ 27కి వాయిదా వేసింది. 27న దీని మీద విచారణ చేయబోతా ఉంది న్యాయస్థానం. సో డైరెక్ట్గా రంగనాథ్ గారు వచ్చి ఆయన వివరణ ఇవ్వాలి, ఎందుకు బతుకమ్మ కుంట మార్చారో చెప్పాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చూడాలి. ఇక ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, హైడ్రా అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధానంగా బోరబండ ఏరియాలో చాలా ప్రభావితం చూపించింది. దాని ఎఫెక్ట్ కూడా ఈరోజు కనపడుతుంది. ఇక రంగనాథ్ గారు అంటారా, ఇక ఆయన పేదవాళ్ళ ఇల్లు డైరెక్ట్గా కూలగొట్టే పరిస్థితి తప్పితే పెద్దవాడి జోలికి వెళ్ళాలి, పెద్దవాడిని కూలగొట్టాలి, పేదవాడికి పెట్టాలని ఆలోచన ఎవ్వరికి లేదు. మీరు కూలగొట్టుకోండి, మీకు ప్రభుత్వ స్థలము అని నిర్ధారణ జరిగి ఉంటే కూలగొట్టవచ్చు. ఎప్పుడు ఉన్నవాడికి ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అక్కడ ఉంటే, అన్ని లెక్కలు అన్ని పత్రాలు చూపిస్తున్న క్రమంలో మీరు ఎట్లా కూలగొడతారు? 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా అక్కడ ఉంటున్న వాళ్ళ ఇళ్ళని కూలగొట్టారు మీరు. వాళ్ళు అన్ని ఆధారాలు చూపిస్తా ఉన్నారు, ట్యాక్సులు కట్టించుకున్నారు, కరెంటు బిల్లు కట్టించుకున్నారు, రోడ్లు వేసారు గవర్నమెంటే. వీటికి సమాధానం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వ భూమి మీరు తీసుకుంటానంటే అందరికీ హ్యాపీ, ప్రభుత్వ భూముల్ని మీరు రికవరీ చేస్తారంటే అందరికీ హ్యాపీ. కానీ పేదవాడిని కొడుతున్నప్పుడు వాడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వాడికి ఏదైనా ఆల్టర్నేటివ్ మనం చూపించాలి. ఇప్పుడు వాడి దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాడు కొనుక్కున్నాడు ఆ స్థలం, గవర్నమెంట్ వాడికి ట్యాక్సులు కట్టించుకుంటుంది, గవర్నమెంట్ వాడికి నాలా బిల్లు కడుతున్నాడు, రోడ్ ట్యాక్సులు కడుతున్నాం, రోడ్లు వేస్తున్నాం, వాడికి కరెంట్ ఇస్తున్నాం, కరెంటు బిల్లు కట్టించుకుంటున్నాం మనం గవర్నమెంట్ నుంచి. మరి అలాంటప్పుడు వాడికి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించాలి. అదే వెలతో ఇప్పుడు అక్కడ ఏదైతే రేటు ఉందో దాన్ని బట్టి వాడికి ఇంకొక చాట ఇల్లు కేటాయించాలి, గవర్నమెంట్ తరఫు నుంచి భూమి కేటాయించాలి. అది లేకుండా డైరెక్ట్ వెళ్ళి కూలగొడితే వాడి రోడ్డును పడితే ఏడుగు పోవాలి, ఏడుగు పోవాలి. మీరు తీసుకునే టైం కూడా ఇవ్వట్లేదు కదా వాడికి. ఖచ్చితంగా దీని మీద గట్టి తీర్పులే రాబోతా ఉన్నాయి కోర్టు నుంచి. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కూడా
రానున్న దాదాపు ఇంకొక 9 రోజులు ఉన్నట్టున్నాయి. సో దానికి సంబంధించిన కూడా ఇక్కడ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ప్రజలు నిర్ణయించే పరిస్థితి కనపడతా ఉంది. సో ఏదేమైనా కానీ అధికార పార్టీని అడ్డుకుంటా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీని అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. అందరి ముందు కూడా ఓట్లు వేస్తాం అని చెప్తా ఉంటారు. సో ఇంటర్నల్గా ఎవరికి ఓట్లు పడతాయి అనే కాడికి చాలా క్లారిటీగా ప్రజలు ఉన్నట్టుగా కనపడతాం. చూద్దాం దీని మీద ఎట్లా ఉండబోతుంది అనే దాని మీద. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.